హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. మేము ఇప్పుడు మా కొత్త లొకేషన్లో ఉన్నాము. క్లినిక్ కొత్త లొకేషన్కి షిఫ్ట్ అయింది, క్లినిక్ అండ్ వెల్నెస్ సెంటర్ కూడా. అండ్ ఇది మా న్యూ కన్సల్టేషన్ రూమ్. యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేము కొత్త లొకేషన్లో పేషెంట్స్ని కన్సల్ట్ చేయడంలో. అండ్ వెల్నెస్ సెంటర్లో కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు ఈ 1st తారీఖున. సో ఇట్స్ సంథింగ్ రియలీ ఎక్సైటింగ్ ఫర్ అస్ యాక్చువల్లీ. అండ్ రైట్ నో నా ముందు ఇప్పుడు ఒక 60 years కదండి మీకు. 60 years ఒక కార్డియోవాస్కులర్ ఇష్యూస్తో బాధపడుతున్న పేషెంట్ ఉండడం ఉంది. అయితే ఆయనకి 2008లో హార్ట్ అటాక్ రావడం జరిగింది, స్టంట్స్ వేసేది. ఆ తర్వాత కూడా ఆయనకి చాలా వరకు ప్లేక్ బిల్డప్ అవడం, కార్డియోవాస్కులర్ ఇష్యూస్ ఉండడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఆయన ఇక్కడికి రావడం జరిగింది. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ప్లేక్ రివర్సల్ అనేది పాసిబుల్లే. ఇది చాలామంది ప్లేక్ రివర్సల్ అవ్వదు. ఒకసారి ప్లేక్ మీ బాడీలో ఉంది అంటే అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గుతూ ఉంటుంటుంది. కానీ నేను ఎప్పుడూ చెప్తుంటాను, నయాసిన్ ప్రోటోకాల్ ఫాలో అయితే, నయాసిన్, టీఎంజీ, కొలాజిన్ అండ్ బి కాంప్లెక్స్, ఈ ప్రోటోకాల్ ఫాలో అయితే మనం అసలు ఈ హార్ట్ అటాక్ మళ్ళీ వస్తుంది అని కానీ, కార్డియోవాస్కులర్ ఇష్యూస్ పెరుగుతాయని కానీ వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తుంటాను. సేమ్ అదే ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన అదే ఫాలో అవుతున్నారు. ఫాలో అవుతూ ఆయన హెల్త్ చాలా చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఆయనకు ఇప్పుడు అసలు హార్ట్ అటాక్ వస్తుందన్న భయం కూడా లేదు. అండ్ ఆయన ఎల్పిఏ వాల్యూ, ఎల్పిఏ అనేది ఒక కొలెస్ట్రాల్ మార్కర్. యాక్చువల్లీ అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్. మనకి ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ ఎలాగో ఎల్పిఏ అనేది చెప్పాలంటే ఇంకా డేంజరస్ కొలెస్ట్రాల్ మార్కర్. యాక్చువల్లీ ఆ వాల్యూ అంతకుముందు టెస్ట్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ 100 ఉన్నది. అంటే ల్యాబ్ రిపోర్ట్లో గ్రేటర్ దాన్ 100 అని వచ్చింది. ఎప్పుడు కూడా 100 కంటే ఎక్కువ ఉండడం అంటే చాలా చాలా డేంజరస్ థింగ్. అది ఈ ఎల్పిఏ అనే కొలెస్ట్రాల్ మార్కర్ ఏదైతే ఉందో, ఈ ఎల్పిఏ అనేది కూడా ఆయనకి హార్ట్ అటాక్ రావడంలో ఒక బిగ్గెస్ట్ కంట్రిబ్యూటర్. యాక్చువల్లీ ఈ ఎల్పిఏ అనేది మనకి రెండు విధానాల్లో తగ్గించవచ్చు. ఒకటి నయాసిన్ ప్రోటోకాల్ ఫాలో అవడం ద్వారా, అండ్ ఇంకొకటి రవివిడే డైట్ ఫాలో అవడం ద్వారా. ఆయనకి రెండు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆయన రవివిడే డైట్ని ఫాలో అవ్వలేకపోయారు వేరియస్ రీజన్స్ వల్ల. బట్ నయాసిన్ ప్రోటోకాల్ మాత్రం లాస్ట్ 1 year నుంచి కూడా, లాస్ట్ ఇయర్ మే నుంచి కదండి మీరు స్టార్ట్ చేసింది, అంటే 1 year 2 months అయింది. సో అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ఫాలో అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎల్పిఏ అనేది 58 దగ్గర ఉంది. సో 100 కంటే ఎక్కువ ఉండి ఎల్పిఏ 58కి రావడం అనేది ఆ నయాసిన్ ప్రోటోకాల్ వల్లే జరిగింది. ఒకవేళ ఆయన రవివిడే డైట్ కూడా ఫాలో అయ్యి ఉంటే ఆయనది ఇంకా తగ్గిపోయింది. యాక్చువల్లీ కంప్లీట్ నార్మల్ వాల్యూకి వచ్చేసేది బహుశా. బట్ ఆయన ఫాలో అవ్వలేకపోయారు రవివిడే డైట్. ఎనీవే, బట్ ఆయనకైతే ఇప్పుడు రిస్క్ అయితే చాలా చాలా తగ్గింది. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన ట్రైగ్లిజరైడ్స్ కంప్లీట్లీ నార్మల్ లెవెల్లో ఉన్నాయి. ఆయన ఏ విధమైన స్టాటిన్ వాడట్లేదు. వితౌట్ యూజింగ్ ఎనీ స్టాటిన్ ఆయన ట్రైగ్లిజరైడ్స్ అనేవి నార్మల్ లెవెల్స్లో ఉన్నాయి ఇప్పుడు. అండ్ ఆయన ఈజిఎఫ్ఆర్ కూడా, ఇదొకటి చాలామంది ఇది తెలియదు. ఈజిఎఫ్ఆర్ అనేది కూడా నయాసిన్ ప్రోటోకాల్ ఫాలో అయినప్పుడు కొంచెం మంచి వాల్యూ ఉంటుంది, అంటే చాలా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ అంటే తక్కువ ఈజిఎఫ్ఆర్ తగ్గిపోతున్న ఈజిఎఫ్ఆర్ కాస్త ఆయనకి పెరగడం జరిగింది. ఇది ఇండైరెక్ట్ వేలో ఈ విధంగా కిడ్నీ ఫంక్షనాలిటీని పెంచుతుంది నయాసిన్ కూడా. యాక్చువల్లీ నయాసిన్ ఈజిఎఫ్ఆర్ని ఎలా పెంచుతుంది అనేది అదొక డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అది నేను ఈ వీడియోలో ఇవ్వట్లేదు. బట్ ఆయన ఈజిఎఫ్ఆర్ కూడా 84 ఉండేది అనుకుంటా కదండి, 84 అలా అంతకంటే తక్కువ వెళ్ళిపోతున్న ఈజిఎఫ్ఆర్ కాస్త ఇప్పుడు 95 వచ్చింది యాక్చువల్లీ. సో 95 అనేది చాలా హెల్తీ ఈజిఎఫ్ఆర్. అంటే అసలు ఏ విధమైన సీకేడి లేదు, అంటే కొంచెం కూడా కిడ్నీ డిసీజ్ లేదు అని చెప్పే వాల్యూ ఇది. సో అండ్ ఆయన హెచ్ఎస్సిఆర్పి 1.03, అంటే ఆయనకి కార్డియోవాస్కులర్ ఇన్ఫ్లమేషన్ అనేది ఇప్పుడు లేదు. అదే ప్లేక్ బిల్డప్ అవ్వట్లేదు, ప్లేక్ రివర్సలే అవుతుంది యాక్చువల్లీ.
సో ఓవరాల్గా ఏంటంటే ఆయన మీరే చెప్పండి, మీకు ఎలా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు యాక్చువల్లీ? సార్ ఇప్పుడైతే చాలా బాగుంది నాకు. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చాలా ఇష్యూస్ వచ్చాను. లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు కొంచెం భయంగానే ఉంది నాకు. అప్పుడు నాకు ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కానీ, తర్వాత పర్టికులర్గా ఏంటంటే లిపోప్రోటీన్ ఏ, అది చాలా భయపెట్టింది నాకు. ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చి మీ నయాసిన్ ప్రోటోకాల్ ఎప్పుడైతే నేను ఫాలో అయ్యాను కంటిన్యూగా, అదే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు అదే కంటిన్యూ చేస్తున్నాను. సో బట్ దానివల్ల నాకు లిపోప్రోటీన్ ఏ చాలా తగ్గింది. అది నాకు చాలా హెల్ప్ అయింది మీ దగ్గరకు వచ్చినందుకు. రెండోది ఏంటంటే ఈజీఎఫ్ఆర్ కూడా నేను అనుకోలేదు. వేరే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏంటంటే ఈజీఎఫ్ఆర్ అనేది తగ్గితే మళ్ళీ పెరగదన్నారు. కానీ ఎప్పుడైతే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్రోటోకాల్, మీ డైట్ ప్రోటోకాల్ కానీ లేదంటే ఇచ్చిన సప్లిమెంట్స్ అన్నీ కూడా నేను ఫాలో అయ్యాను. ఈజీఎఫ్ఆర్ కూడా నాకు 95కి పెరిగిందనము, అది నేను చాలా సంతోషంగా ఉంది నాకైతే. సో నా హార్ట్ కానీ కిడ్నీస్ కానీ ఇప్పుడు బాగున్నాయి. థ్యాంక్స్ టు డాక్టర్ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ వెల్కమ్ అండి. సో ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఏంటంటే, సో ఈజీఎఫ్ఆర్ పెరగడానికి ఓన్లీ మా కిడ్నీ డైట్ మాత్రమే కాదు, ఇలాగ సప్లిమెంట్స్తో కూడా ఇది అడిషనల్ సపోర్ట్ ఇస్తాయి యాక్చువల్లీ. అండ్ అగైన్ ఇంకోసారి చెప్తున్నాను, ప్లేక్ రివర్సల్ ఇంపాసిబుల్ అని ఎవరైతే అంటారో అది ఇంపాసిబుల్ కాదండి, పాసిబుల్. అది డెఫినెట్లీ జరుగుతుంది. అండ్ దీని సీక్రెట్ కూడా కాదు, సింపుల్ నయాసిన్ ప్రోటోకాల్ ఫాలో అవుతూ రవి వీడియో డైట్ కానీ చేసేదంటే ప్లేక్ రివర్సల్ అనేది 100కి 100% జరుగుతుంది. అండ్ హార్ట్ అటాక్ మళ్ళీ వస్తుంది అని కానీ, కార్డియోవాస్కులర్ ఇష్యూస్ నుంచి కానీ భయపడుతూ ఉండాల్సిన అవసరం అస్సలు లేదండి. సో అది జస్ట్ రిమైండ్ చేయడానికే ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, టెస్టిమోనియల్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకొక విషయం, మీకు మధ్యలో మాట్లాడుతున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్లు వచ్చి ఉంటాయి. పైన ఇంకా వర్క్ నడుస్తుంది. ఒక 3-4 డేస్లో మొత్తం ఇక్కడ వర్క్ అంతా ఫినిష్ అవుతుంది. సో ఎవరైనా సరే వెల్నెస్ సెంటర్కి వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు వితౌట్ ఎనీ డౌట్ వితిన్ 2 డేస్లో మీరు రావచ్చు. ఇక్కడ మీకు అన్నీ కూడా కంప్లీట్లీ రెడీ అవ్వబోతున్నాయి 2 to 3 డేస్లో యాక్చువల్లీ. అండ్ వాట్సాప్ సపోర్ట్ అనేది ఈ మధ్య కొంచెం ఇవ్వడానికి వీలు అవ్వలేదు, ఈ సెటప్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల. బట్ 1st తారీఖు నుంచి అందరికీ కూడా చాలా రెగ్యులర్గా వాట్సాప్ సపోర్ట్లో నేను కానీ మా డాక్టర్స్ కానీ మీకు అందుబాటులో ఉండబోతున్నాం యాక్చువల్లీ వాట్సాప్ సపోర్ట్లో. సో 1st నుంచి మీకు ఏ విధమైన కంప్లైంట్స్ ఉండవు వాట్సాప్ సపోర్ట్ విషయంలో. ఈ మధ్యకాలంలో ఏదైతే వాట్సాప్ సపోర్ట్ కానీ కొంతమందికి కాల్స్ చేయాల్సిన అవ్వకపోవడం కానీ జరిగిందో దానికి డెఫినెట్లీ అపాలజీస్ అండి. ఇకపై అయితే ఇలాంటిది అవ్వదు, ఎందుకంటే ఇక్కడంతా కూడా సెటిల్ అవుతున్నాం మేము ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.